హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనము తృతీయ స్కందము 25వ అధ్యాయము 36వ శ్లోకం నుంచి నేర్చుకుందాం అండి. తైదర్శనీయ వయవైరుదారా విలాసహాసేక్షిత తవాయ సూక్తై హృతాత్మనో హృతా ప్రాణాంశ్చ భక్తి రాణే చతో మే గతి మన్వీం ప్రయుక్తే. దర్హాస పూర్ణములు ఆకర్షణీయములైన భగవానుని మనోహర రూపములను గాంచుచు అతని పరమ ప్రియమగు వాక్కులను వినుచు విశుద్ధ భక్తుడు దాదాపు ఇతర చేతనమును మరచును. సమస్తేతర కలాపముల నుండి తన ఇంద్రియములు విడవడగా అతడు భక్తియుత సేవ యందు సంలగ్నమగును. ఆ విధముగా అతడు కోరనప్పటికీ ప్రత్యేకమగు యత్నము లేకనే ముక్తి అతనికి లభ్యమగును. సునీత హరిబాబు మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. స్వప్న మాతాజీ, మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. ప్రథమ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, తృతీయ శ్రేణి భక్తులు అనుచు 3 తరగతులుగా నుండి వీరిలో తృతీయ శ్రేణి భక్తులు సైతము ముక్తాత్ములే. తగినంత జ్ఞానము లేనప్పటికీ మందిరము అందరి శ్రీ విగ్రహము సుందరమగు అలంకరణను
గాంచుల ద్వారా భక్తుడు భగవానుని గురించిన ఆలోచనలో మునిగిపోయి అన్యచేతనమును మరుచునని ఈ శ్లోకమునందు వివరింపబడింది. అనగా కేవలము కృష్ణ భక్తి భావన యందు స్థిరముగా నెలకొనుట ద్వారా, ఇంద్రియములు కృష్ణ సేవ యందు నెలకొల్పుట ద్వారా మనుషుడు తెలియకుండగానే ముక్తులు కాగలడు. ఆ విషయమున భగవద్గీత యందు ధ్రువపరపబడినది. శాస్త్రమునందు నిర్దేశింపబడిన రీతి విశుద్ధ భక్తియుత సేవను నిర్వహించుట ద్వారా మనుషుడు బ్రహ్మముతో సమానమగు ఈ విషయమునే బ్రహ్మ భూయాయ కల్పతే అని భగవద్గీత యందు తెలుపబడినది. దీని భావం ఏమనగా జీవుడు తన సహజ స్థితి అందే బ్రహ్మము అయి ఉన్నాడు. అతడు పరబ్రహ్మపు అంశ అగుటయే అందుకు కారణము. కానీ తాను భగవానుని నిత్య సేవకుడుననే సహజ స్వభావమును మరిచినందున అతడు మాయచే నిర్వహులుడై బంధితుడగును. జీవుని తన సహజ స్థితి స్మృతియే మాయా అనబడును. లేనిచో అతడు నిత్యముగా బ్రహ్మమే అయి ఉన్నాడు. మనుషుడు తన సహజ స్థితిని ఎరుగుట నేర్చినప్పుడు తాను భగవానుని సేవకుడని ఎరుంగగలుగును. బ్రహ్మమనున్నది ఆత్మానుభవ స్థితి సంబంధించినట్టిది. పరతత్వ విషయక జ్ఞానమును పురోగతి నొందినప్పటికీ భక్తిలో వందనములు నర్పించుచు భగవానుని వర్ణనులు వీటితో పాటు యోగము ద్వారా యోగులు సాధించు విభూతులు కొన్ని కలవు. కానీ అవి కూడా హరే కృష్ణ ప్రభుజీ. భగవానుని తలుంచుచు మందరి శ్రీ విగ్రహమును గాంచును మరియు ఫల పుష్పాలను సమర్పించుచు తృతీయ శ్రేణి భక్తులు సైతము తెలియకుండగానే ముక్తులు కాగలడు. శ్రద్ధయాన్విత అనగా భక్తులు పరమభక్తితో శ్రీ విగ్రహమును నమస్సులు పూజా సామాగ్రిని అర్పించుడని భావము. రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, శ్రీమూర్తులు భక్తులను పరమ ఆకర్షణీయముగా నుండును. పరమ సుందరముగాను అలంకరింపబడిన ఆ శ్రీమూర్తులను గాంచినప్పుడు వారు భగవద్భావనలోనే పూర్తిగా మునిగిపోవుదురు. అది ఏ ముక్త స్థితి అనగా తృతీయ శ్రేణి భక్తుడు సైతము దివ్య స్థితి అందున్నాడనే ఇచ్చట ధ్రువపరపబడింది. మానసిక సంకల్పము లేదా ఇతర విధానముల ద్వారా ముక్తిపై యత్నించు వారి కన్నను అతడు ఉన్నతుడు. శుకదేవ గోస్వామి మరియు సనకాదులు వంటి గొప్ప నిరాకారవాదులు సైతము శ్రీమూర్తుల సౌందర్యముచే అలంకరణచే భగవానుని అర్పింపబడిన తులసీదళములచే ఆకర్షితులై తదుపరి భక్తులైనది. ముక్త స్థితి అందున్నప్పటికీ వారు నిరాకారవాదులుగానే కొనసాగక భగవత్ సౌందర్యముచే ఆకర్షితులై భక్తులుగా మారి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఇట విలాస అను పదము మిగుల ప్రధానమైనది. అది భగవత్ కర్మలను లేదా భగవల్ లీలలను సూచించును. మందిరమును దర్శించినప్పుడు సుందరముగా అలంకరింపబడిన శ్రీ విగ్రహమును గాంచుటయే గాక శ్రీ మద్భాగవతము, భగవద్గీత లేదా అటువంటిదే ఏదైనా వాంగ్మయము నందలి ప్రవచనమును కూడా వినవలనని మందిర అర్చా విధానమున తెలుపబడినది. బృందావనమందలి ప్రతి మందిరమందును శాస్త్ర ప్రవచనము లేదా పారాయణము ఒక విధిగా ఉండును. శాస్త్రజ్ఞానము లేనట్టి వారు లేదా శ్రీ మద్భాగవతము, భగవద్గీతలను పఠించుటకు సమయము లేనట్టి వారు అయిన తృతీయ శ్రేణి భక్తులు సైతము తద్వారా కృష్ణలీలను వినుటకు అవకాశమును పొందుదురు. ఆ విధంగా వారి మనస్సులు సదా భగవద్భావన, భగవానుని రూపము, కర్మలు, దివ్య స్వభావము ఎందే సంలగ్నమై ఉండగలవు. అట్టి కృష్ణ భక్తి భావనా స్థితియే ముక్త స్థితి. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు 5 రకములుగా భక్తి కర్మలను ఉపదేశించి ఉండిరి. అవి ఏ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తన చేయుట. రెండవది భక్తులతో సాంగత్యము నేర్పి సాధ్యమైనంతగా వారిని సేవించుట. మూడవది శ్రీ మద్భాగవత శ్రవణము. నాలుగవది సుందరముగా అలంకరింపబడిన మందిరమును, శ్రీ విగ్రహమును గాంచుట. ఐదవది వీలైనచో మధుర లేదా బృందావనమునందు నివసించుటానున్నవి. ఈ 5 అంశములు అత్యున్నత పూర్ణత్వ స్థితిని బడుయుటలో భక్తునకు తోడ్పడగలవు. ఈ విషయము భగవద్గీత యందును ఇచ్చట శ్రీ మద్భాగవతమునందును ధృవపరచబడినది. తృతీయ శ్రేణి భక్తులు సైతము తెలియకుండగానే ముక్తిని బడయుదురనేది విషయము సమస్త వేద వాంగ్మయమునందు అంగీకరింపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో దేవహూతి మాత ప్రశ్నలు అడిగారు. సో ఆ ప్రశ్నలో రెండవ ప్రశ్న ఏమిటి ఆవిడ అడిగింది? మీ పాద పద్మ సేవను సులభముగా పొందుటకు ఏ విధమైనటువంటి భక్తిని ఆచరించాలి అనేటువంటి ప్రశ్న దేవహూతి మాత అడిగిన తర్వాత దానికి సమాధానంగా కపిల మహర్షి ఆయన సమాధానం చెప్తున్నారనమాట. సో ఆయన యొక్క సమాధానం మనం 31వ శ్లోకం నుంచి కూడా చూడడం మొదలు పెట్టాము. ఆయన చెప్తున్నారు సమాధానం అంతా కూడా. సో తర్వాత 34వ శ్లోకంలో కూడా ఆయన ఎవరైతే కనుక భక్తుల యొక్క లక్షణాలు, ఎవరైతే కనుక భావస్థాయిని పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పేసి మనకి 34వ శ్లోకం నుంచి చెప్పడం మొదలు పెట్టారన్నమాట. సో ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి భక్తులు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఇంపర్సనల్ లిబరేషన్ అన్నమాట. సో ఏదైతే గనక బ్రహ్మచ్యుతిలో కలిసిపోయేటువంటి ముక్తి అన్నమాట, సాయుజ్య ముక్తి, సాయుజ్యం నరకాయతే, ఆ ముక్తిని ఎప్పుడు కూడా కోరుకోరంట. సో ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, స్వామి యొక్క పాద పద్మాలకి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారంట. ఇంకేం చేస్తూ ఉంటారు, స్వామి యొక్క గుణగణాలని లీలల్ని కూడా భక్తుల సాంగత్యంలో ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటారండి. ఇంకేం చెప్తున్నారు వాళ్ళు, ఇంకేం చేస్తారంట, స్వామి యొక్క చాలా అందమైనటువంటి ముఖాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారంట. సో ఇంకా వాళ్ళు ఏం చూస్తారు, స్వామి యొక్క రకరకాల దివ్యమైనటువంటి రూపాలు ఏవైతే ఉంటాయో, అర్చా విగ్రహ రూపాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా అర్చా విగ్రహాలకి సేవ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా స్వామితోటి చాలా ప్రేమతోటి వాళ్ళు సంభాషిస్తూ ఉంటారన్నమాట. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక, భక్తి అనేటువంటిది చేస్తే కనుక ముక్తి కోసము మనము వేరేగా ఎటువంటి ప్రయత్నము కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. భక్తులు ఏంటంటే కనుక ముక్తి కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకోరు, ఉన్నతమైనటువంటి శుద్ధ భక్తులు అన్నమాట. కానీ వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ యొక్క లిబరేషన్, ముక్తి అనేటువంటిది వేరే ప్రయత్నం ఏమీ కూడా చేయకుండానే వాళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. సో భగవంతుడి యొక్క రూపాలన్నీ కూడా చూడడం మూలంగా విశుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు మర్చిపోతారంట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మిగతా కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఇంద్రియాలని దూరం చేసి భక్తియుత సేవలో వాళ్ళ యొక్క ఇంద్రియాలను అంతా కూడా పెడతారంట వాళ్ళు. సో ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆటోమేటిక్ గానే ముక్తి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మొత్తం 3 రకాలైనటువంటి భక్తులు ఉంటారు. ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అన్నమాట. కనిష్టాధికారి ఏమిటంటే కనుక, కనిష్టాధికారి ఏం చేస్తూ ఉంటాడు, భగవంతుడికి మాత్రమే సేవ చేయాలి, అర్చా విగ్రహానికి మాత్రమే సేవ చేయాలి, అది మాత్రమే ముఖ్యము అని చెప్పి అనుకుంటాడు అనమాట. శాస్త్రాల గురించి కానీ గురువుల గురించి కానీ దేని గురించి కూడా అంత జ్ఞానం అది కూడా ఉండదు అనమాట. కానీ ఏంటంటే కనుక భగవంతుడి యొక్క రూపము, సో ఆయన యొక్క విగ్రహం పట్ల మాత్రం నిష్ట ఉంటుంది అనమాట కనిష్టాధికారికి. సో ఏం చేస్తూ ఉంటాడు, ఇటువంటి కనిష్టాధికారిగా ఉన్నటువంటి భక్తుడు స్వామికి ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాడు. ఎలాగా, స్వామికి పువ్వులు అర్పించడం కానీ, తర్వాత స్వామికి ఫలాలు అర్పించడం కానీ, స్వామికి సేవ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండి అలాగే స్వామి యొక్క రూపాన్ని చూస్తూ అలాగా తదేకంగా ఉండిపోతాడు అనమాట, సేవలో నిమగ్నం అయిపోతాడు అనమాట. సో ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి భక్తుడు కూడా ఏమవుతాడంట, అతను కూడా భక్తి యోగంలో ముందుకు వెళ్ళడం మూలంగా అతడు కూడా ముక్తికి అర్హుడవుతాడు. కనిష్టాధికారి కూడా ముక్తికి అర్హుడవుతూ ఉంటాడు అన్నమాట. సో ఈ కనిష్టాధికారి ఎవరైతే గనక మానసిక కల్పనలు చేస్తూ ఉంటారో, జ్ఞాన యోగంలో ఉన్నారో వాళ్ళందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, సుఖదేవ గోస్వామి, సనకాదులు వంటి వాళ్ళు కూడా ఏంటి, స్వామి యొక్క రూపం యొక్క సౌందర్యము, అలంకరణ వీటిలన్నిటిని కూడా చూసి వాళ్ళు ఆకర్షితులై ఏమయ్యారు, నిరాకారవాదాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు భగవంతుడి యొక్క సౌందర్యానికి ఆకర్షితులై వాళ్ళు కూడా భక్తి యోగంలోకి వచ్చేసారు అన్నమాట. సో ఈ యొక్క మనం కూడా చూస్తూ ఉంటాం, బృందావనంలో చాలా మంది వెళ్ళి ఉంటారు. మన కృష్ణ బలరాం టెంపుల్ కి వెళ్ళినప్పుడు
అక్కడ చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఎంత అందంగా ఉంటారంటే కనుక ఆ యొక్క డీటీస్ చూస్తూ అలాగే ఉండిపోతాం అనమాట. అక్కడే కూర్చుండిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా సార్లు మాకు అదే అనిపించింది అనమాట. సో వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత ఇంక అక్కడే కూర్చుని ఇంక వేరే చోటుకి ఎక్కడికో వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. ఆ టెంపుల్ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే గనక అక్కడికి వెళ్తే గనక అక్కడ రాధాకృష్ణుల ముందు కూర్చున్న తర్వాత ఇంకేమి ఎక్కడికి వెళ్ళాలనిపించదు. అక్కడే కూర్చుని చాంటింగ్ చేసుకుంటూ ఆ రూపాన్ని చూస్తూ అలాగే కూర్చుండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు. బయటికి రావాలంటే గనక చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అంతలాగా స్వామి యొక్క దివ్య రూపము అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇంకేం చెప్తున్నారు అంటే గనక స్వామి యొక్క రూపాన్ని చూడడమే కాకుండా సో అక్కడ ప్రతి బృందావనంలో కూడా ఏంటంటే ప్రతి టెంపుల్లో కూడా ఏం జరుగుతుందంటే గనక భగవద్గీత శ్రీమద్ భాగవతం యొక్క ఆ భగవద్గీత శ్రీమద్ భాగవతం యొక్క ప్రవచనం ఉంటుందన్నమాట. సో కేవలం మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని సో అదే విధంగా కేవలం దర్శనం చేసుకుని వచ్చేయడం కాదనమాట. సో ఏం చేయాలి మనము అక్కడ చెప్పేటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతము అటువంటి వాటి గురించి కూడా వినాలి. ఇంకా ప్రతి ఇస్కాన్ మందిరంలో కూడా ఏంటంటే గనక హరే కృష్ణ మహామంత్రం సంకీర్తన జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క సంకీర్తనలో కూడా మనము పాల్గొనాలన్నమాట. సో చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే గనక మొత్తము 5 రకాలైనటువంటి విషయాలు మనకి చేయమని చెప్పారనమాట. సో మొట్టమొదటి ఏమిటి? హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మొదటిది హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తనం చేయమని చెప్పారు. సో రెండవది ఏం చేయమన్నారు? భక్తులతోటి సాంగత్యాన్ని నెరపి సాధ్యమైనంతగా భక్తులకి సేవ చేయమన్నారు అన్నమాట. ఇంకా మూడవది ఏంటంటే కనుక శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయమన్నారు అనమాట. సో ఇంకా తర్వాత ఏం చెప్పారు? సో మందిరాన్ని అదే విధంగా శ్రీ విగ్రహాన్ని కూడా చూడమన్నారు అనమాట. ఇంకా కుదిరితే కనుక మధుర బృందావనంలో నివసించండి అని చెప్పేసి మొత్తం 5 రకాలైనటువంటి విషయాలు భక్తి కర్మలు అన్నమాట చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో ఈ విధంగా చేస్తూ ఉంటే గనక తెలియకుండానే తృతీయ శ్రేణి భక్తులు, కనిష్టాధికారి భక్తులు కూడా ఏమవుతారు? వాళ్ళు కూడా చాలా భక్తిలో ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా ముక్తికి అర్హులవుతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అధో విభూతిం మమ మాయ వినస్తా మైశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం శ్రియం భాగవతి భాగవతీం వా స్పృహంతి భద్రాం పరస్యమేతే స్నువతే తు లోకే. ఆ విధముగా నా చింతన మందే సంపూర్ణముగా లగ్నమైన కారణముగా భక్తుడు సత్యలోక పర్యంతమగు ఊర్ధ్వలోకములందలి ఏ అత్యున్నత వరదానమును కూడా వాంఛింపడు. యోగము ద్వారా లభ్యమగు అష్ట సిద్ధులను గాని భగవద్రాజ్యమును చేరవలనని గాని అతడు కోరడు. అయినను వాటిని కోరకుండగానే ప్రస్తుత జన్మమందే అతడు ఆ వరదానములనన్నింటినీ అనుభవింపగలడు. శ్రీదేవి మాతజీ మీరు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. భాష్యం. మాయ వసుగునట్టి విభూతులు ఐశ్వర్యం పలు రకములుగా నుండును. పలు రకములకు భౌతిక భోగముల అనుభవము ఈ లోకమందే మనకు కలదు. కాని మనుజుడు చంద్రలోకము, సూర్యలోకము లేదా ఇంకను ఉన్నతమగు మహర్లోకము, జనలోకము, తపోలోకము లేదా చరమముగా బ్రహ్మదేవుడు వసించినట్టి సత్యలోకమును చేరగలిగినచో భౌతిక భోగమునకు పుష్కలమగు అవకాశమును పొందగలుగును. ఉదాహరణకు ఊర్ధ్వలోకములందు ఆయు పరిమాణము ఈ లోకము కన్నను అత్యంత ఘనమైనది. చంద్రలోకమునందు ఒకరోజు సమయము మన 6 నెలల కాలముతో సమానమైనదని చెప్పబడినది. అత్యున్నత లోకమందలి ఆయు పరిమాణమును ఊహించుటకు మనకు సాధ్యము కాదు. బ్రహ్మదేవుని 12 గంటల కాల వ్యవధి మన గణిత శాస్త్రములకు
శాస్త్రజ్ఞులకు సైతము బోధపడనదని భగవద్గీత యందు తెలుపబడినది. ఇవన్నీయును భగవానుని బాహ్యశక్తి మాయాశక్తి యొక్క వర్ణనలు. వీటితో పాటు యోగము ద్వారా యోగులు సాధించు విభూతులు కొన్ని కలవు. కానీ అవి కూడా భౌతికములే. కేవలము కోరినంతనే లభ్యమై ఉన్నప్పటికీ భక్తుడు ఈ భౌతిక సౌఖ్యములను వేటిని వాంఛింపడు. భగవత్ కరుణచే భక్తుడు కేవలము సంకల్పము ద్వారా అద్భుతమగు జయమును సాధింపగలడు. అయినను నిజముకు భక్తుడు దానికి ఇష్టపడడు. మనుజుడు ఐశ్వర్యమును గాని యశస్సును గాని కోరరాదని, అతడు భౌతిక సౌందర్యములను భోగించుటకు యత్నించరాదని, ముక్తిని పొందజాలక అనంతముగా జన్మ మృత్యువుల యందే కొనసాగవలసి వచ్చినప్పటికీ కేవలము భగవత్ సేవ యందే లగ్నమగుటకు కోరవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు బోధించిరి. కాని వాస్తవమునకు కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన వానికి ముక్తి అదివరకే ఒసగబడి ఉండును. అటువంటి భక్తులు ఊర్ధ్వలోకములందలి లాభములను మరియు వైకుంఠ లోకమందలి లాభములను కూడా అనుభవింపగలరు. కనుకనే భాగవతీం భద్రం అని ప్రత్యేకముగా తెలుపబడినది. వైకుంఠ లోకములందు ప్రతిదియు నిత్యముగా ప్రశాంతతను కూడియుండును. అయినను విశుద్ధ భక్తుడు అచ్చటి కేగవలియునని కోరడు. కాని ఆ లాభము అతనికి వసగుగూడియే తీరును. ప్రస్తుత జన్మయందే అతడు భౌతిక ఆధ్యాత్మిక లోకములందలి సమస్త సౌఖ్యములను అనుభవింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకేం చెప్తున్నారు? ఈ యొక్క విశుద్ధ భక్తులకి ఏమవుతుంది వాళ్ళకి అంటే గనక, వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే గనక వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా సంపూర్ణంగా స్వామి మీదే లగ్నమై ఉన్నాయన్నమాట. అందుచేత భక్తుడు కూడా ఎప్పుడు కూడాను సత్యలోకము, అదే విధంగా ఉన్నతమైనటువంటి స్వర్గలోకాల్లో వచ్చేటువంటి ఆ యొక్క భౌతిక సుఖాలు ఏవైతే ఉంటాయో, భోగ్య సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా వాంఛింపడు. అదే విధంగా యోగం చేస్తే కనుక ఏమవుతాయి? 8 రకాలైనటువంటి సిద్ధులు వస్తాయి అన్నమాట, అష్టసిద్ధులు. వాటిల్ని కూడా వాంఛింపడు. ఇంకా విశుద్ధ భక్తుడు అయితే కనుక వైకుంఠానికి వెళ్ళాలని కూడా వాంఛింపడు అన్నమాట. అయినా సరే అవన్నీ కూడా కోరకపోయినా సరే ప్రస్తుత జన్మలోనే అటువంటి వరదానాలన్నీ కూడా అతడు పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. సో మనకి చూస్తే కనుక ఈ ప్రపంచంలో కూడా మనకి ఒక్కొక్క దేశంలో చాలా భౌతిక ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. చూస్తూ ఉంటాం స్విట్జర్లాండ్, కొన్ని ప్రదేశాలు అన్నమాట. అక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుంది అనమాట, అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇంద్రియ భోగం చేయడానికి కూడా కొన్ని వాతావరణాలు, ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటాయి. కొన్ని చోట్ల ఎడారులు అవన్నీ ఉంటాయి. అక్కడ మామూలుగా జీవనం గడపడమే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అది మనం ఇక్కడే చూస్తున్నాం. కొన్ని చోట్ల ఇంద్రియ భోగాలు అనుభవించడానికి బాగుంటుంది, కొన్ని చోట్ల చాలా కష్టంగా ఉంటుంది. అదే ఉన్నత లోకాలకు వెళ్ళేసరికి ఏమవుతుందంటే కనుక ఇంద్రియ భోగాలు అనుభవించడానికి ఇంకా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ పైకి వెళ్లే కొద్దీ వాళ్ళ యొక్క ఆయుర్దాయం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే చంద్రలోకానికి వెళ్తే కనుక మనకి ఒక రోజు అయితే కనుక మనకి చంద్రలోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక రోజు, ఒక పగలైందంటే కనుక మనకి 6 నెలలు పూర్తవుతుంది అనమాట. మనకి 6 నెలలు పూర్తయితే కనుక ఇంకొక 6 నెలలు వాళ్ళకి రాత్రి పూర్తవుతుంది అనమాట. అంతే చూస్తే కనుక వాళ్ళ యొక్క ఆయు పరిమాణం ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్రహ్మగారి యొక్క 12 గంటలు అయితే కనుక మనం క్యాలిక్యులేటర్ లో పెట్టి కొట్టుకోవాలి దాన్ని, ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చాలా పెద్ద ఫిగర్ వస్తుంది అది. సో బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అదే విధంగా వాళ్ళకి ఇంద్రియ భోగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా యోగా ద్వారా విభూతులు కూడా వస్తూ ఉంటాయి, కానీ భక్తులు ఎప్పుడు కూడా వాటిని కోరుకోరు. చైతన్య మహాప్రభు మనకి అదే విషయాన్ని శిక్షాష్టకంలో కూడా చెప్పారనమాట. నధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయే.
ఏం చెప్తున్నారు? స్వామిని ఏం ప్రార్థిస్తున్నారు? నాకు ధనము వద్దు, జనము అంటే కనుక నన్ను ఫాలో అయ్యే పరివారం కూడా వద్దు, నా ధనం, నా జనం, నా సుందరి, ఎవరైతే అందమైనటువంటి కన్యలు కూడా నాకొద్దు. కవితాం, నాకు గొప్పగా కవిత్వాలు, ఈ యొక్క పుస్తకాలు అవన్నీ కూడా రాసేటువంటి ఆ యొక్క శక్తి కూడా నాకొద్దు. మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకి త్వయి. మళ్ళీ ప్రతి జన్మలోను ఎన్ని జన్మలు తీసుకున్నా సరే ప్రతి జన్మలో కూడా నీ యొక్క భక్తుడి కింద మాత్రమే ఉండాలి. భవతాద్ భక్తిరహైతుకి త్వయి. ఏం చెప్తున్నారు? జన్మ మృత్యువుల యందే కొనసాగవలసి వచ్చినప్పటికీ కేవలము భగవత్ సేవ యందే లగ్నమొగటకు కోరవలెను అని చెప్పేసి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఈ శ్లోకంలో మనకు చెప్పారనమాట. సో కానీ చైతన్య మహాప్రభు అలా చెప్పారు, కానీ నిజంగా అయితే కనుక ఎవరైతే కనుక నిజమైన కృష్ణ భక్తి భావనలో నెలకొని ఉంటారో వాళ్ళకి ముక్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వాళ్ళు భాగవతీం భద్రాం అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా ముక్తి అనేటువంటి వస్తుంది. వాళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు సెపరేట్ గా ఏమీ ప్రయత్నం చెయ్యరు, చేయకపోయినా సరే వాళ్ళకి ముక్తి అనేటువంటిది వచ్చేస్తుంది అన్నమాట. సో వైకుంఠ లోకంలో ప్రతిదీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పి విశుద్ధ భక్తుడు కోరుకోడు, కానీ కోరుకోకపోయినా సరే స్వామి ఆయన యొక్క కరుణతోటి ఆ యొక్క లాభం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేస్తారనమాట. అంతేకాకుండా ప్రస్తుత జన్మలోనే భౌతిక ఆధ్యాత్మిక లోకాల్లో ఉండేటువంటి సమస్త సౌఖ్యాల్ని కూడా భక్తుడు అనుభవిస్తాడు అని చెప్పి చెప్తున్నారనమాట. నకార్హి చిన్మాత్ పరశాంతరూపే నక్షంతి నో మే నిమషో లఢీహతి యేషామహం ప్రియ ఆత్మా సుతస్య సఖా గురుం స్వహృదో దైవమీష్టం. భగవానుడు ఇంకను కొనసాగించెను, ఓ ప్రియమైన జనని, అట్టి దివ్య విభూతులను బడసిన భక్తులు వాటిని ఏనాడునూ కోల్పోవరు. ఆయుధములు గాని కాలము గాని అట్టి విభూతులను నశింపచేయజాలవు. భక్తులు నన్ను తన మిత్రుని గాను, బంధువు గాను, పుత్రుని గాను, గురువు గాను, సుహృత్తు గాను, దైవము గాను అంగీకరించిన కారణమున ఏ సమయమునందును వారి ఐశ్వర్యములు నశింపబోవు. చదవమంటారా ప్రభుజీ? మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, శాంతకుమారి మాతాజీ రెండో పారాగ్రాఫ్, శశికళ మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. భాష్యము ప్రభుదుల వారికి జై. పుణ్యకర్మల ద్వారా ఎవరేని తనను తాను బ్రహ్మలోక పర్యంతమగు ఊర్ధ్వలోకముల వరకు ఉద్ధరించుకొనినను ఆ పుణ్య పరిపాకం నశించినంతనే తిరిగి భూలోకములకు చేరి నూతన జీవితపు కర్మలను ఆచరింపవలసి వచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా జీవుడు అధికమైన భోగము ఆయుర్దాయమ కొరకై ఉన్నత లోకములకు ఎగినను అది శాశ్వత నివాసము కాబోదు. కానీ భక్తులకు సంబంధించినంత వరకు వారి సంపత్తులు, భక్తియుత సేవ మరియు లోకమందే వైకుంఠలోక ఐశ్వర్యము ఏ నాడును నశింపబోవు. భక్తుల ఐశ్వర్యములు స్థిరమైనవని సూచించుచు కపిల దేవుడు ఈ శ్లోకమున తన తల్లిని శాంత రూపాన్ని సంబోధించినాడు. భక్తులు శాశ్వతముగా వైకుంఠ వాతావరణము రజోస్తమో గుణములు లేకుండా కేవలము విశుద్ధ సత్వ గుణమునందే ఉన్న కారణమున శాంత రూప అని పిలువబడినది. నందే స్థిరముగా నెలకొని ఉండుట దానికి కారణము. శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమునందు ఒక్క మారు స్థితుడైనంతట మనుజుని దివ్యమగు సేవా స్థితి ఇక ఏనాడును నశింపబోదు. ఆనందము మరియు సేవ అనునవి మాత్రము అనంతముగా వృద్ధి చెందుచూ పోవును. కృష్ణ భక్తి భావన వైకుంఠ వాతావరణము యందు నెలకొనిన భక్తులపై కాల ప్రభావము ఉండదు. భౌతిక జగమునందు కాలము సమస్తమును నశింపజేయుచును, కానీ వైకుంఠ వాతావరణమందు మాత్రము కాల ప్రభావము గాని దేవతల ప్రభావము గాని ఉండదు. వైకుంఠ లోకములందు దేవతలు ఉండకపోవటయే అందులకు కారణము. ఈ భౌతిక జగమున మనకు కర్మలన్నీ వివిధ దేవతలచే నియంత్రబడుచుండును. మనము చేతిని కదిలించినను కాలును కదిలించినను ఈ కార్యమంతయు దేవతల చేతనే నియంత్రితమగును.
కానీ వైకుంఠ వాతావరణం నందు మాత్రము దేవతల ప్రభావం గాని కాల ప్రభావం గాని ఉండదు. కావున వినాశం అనేది ప్రశ్నయే ఉదయించదు. కాలం అనేది అంశం ఉన్నప్పుడు ఈ నిక్కముగా వినాశం ఉండగలదు. కానీ కాలము లేనప్పుడు, భూత భవిష్యత్ వర్తమానములు లేనప్పుడు ప్రతిదీ శాశ్వతమైనదే. కనుకనే ఈ శ్లోకం నందు నా నజుష్యంతి అను పదమును ప్రయోగింపబడినది. దివ్య విభూతులు ఏనాడును నశింపవని అది సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణములు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారికి జై. వినాశము నుండి ముక్తిని గల కారణమును కూడా ఇచ్చట వర్ణితమైనది. భక్తులు శ్రీకృష్ణ భగవాను తమకు పరమ ప్రియునిగా అంగీకరించి వివిధ సంబంధములలో ఆ దేవదేవునితో ప్రేమ ఏనియము కాదురు. వారు అతన్ని తమ ప్రియమైన మిత్రుని గాను, ప్రియమైన బంధువులు గాను, ప్రియమైన పుత్రుని గాను, ప్రియమైన గురువును గాను, ప్రియమైన శ్రేయోభిలాషి గాను, ప్రియమైన దైవము గాను భావించరు. శ్రీకృష్ణ భగవాను శాశ్వతుడు కనుక ఆ దేవదేవునితో నెరపేడి ఏ సంబంధమైన శాశ్వతమైనది. ఆ సంబంధములు ఏనాడు నశింపవని సృష్టముగా ఇచ్చట దూరపరిచి ఉన్నది. కనుకనే ఆ సంబంధములకు చెందిన విభూతులు సైతం ఏనాడు నశింపవు. ప్రతి జీవుడును ఎవరినో ఒకరిని ప్రేమించని స్వభావం కలిగి ఉండదు. తాను ప్రేమించగలిగిన వాడు ఎవడును లేనిచో మనుషుడు తన ప్రేమను సాకారణ అయ్యే కుక్కపోయినో పిల్లిపోయినో మళ్లించుటకు మనము గాంచుతున్నాము. ఆ విధముగా జీవులు ఇందున ప్రేమించు స్వభావం సరైన స్థానమును కొరకై సదా అన్వేషణ జరుగుతుంది. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు మనము పరమ ప్రియమైన దేవుగా మిత్రుడు గాను, పుత్రుడు గాను, గురువు గాను, శ్రేయోభిలాషి గాను ప్రేమించవచ్చునని ఈ శ్లోకము ద్వారా అవగతమవుతున్నది. అందు ఇటువంటి మోసం ఉండబోదు. మరియు వట్టి ప్రేమను అంతం ఉండదు. ఆ రీతి భగవానుతో మనము వివిధ రీతుల సంబంధములు అనుభవించవచ్చు. భగవానుని పరమ గురువుగా అంగీకరించడం ఈ శ్లోకమందులో ప్రత్యేక అంశమైనది. భగవద్గీత కృష్ణ భగవాను చే ప్రత్యేకంగా పలుకబడింది. అర్జునుడు ఆ దేవదేవుని గురువుగా అంగీకరించను. అదే విధముగా మనము కూడా శ్రీకృష్ణ భగవాన్ని పరమ గురువుగా అంగీకరించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నిజమునకు కృష్ణుడు అనగా కృష్ణుడు మరియు అతని అంతరింగిక భక్తులని భావం. కృష్ణుడు ఎన్నడూ ఒంటరి వాడు కాడు. కృష్ణుని గూర్చి పలికినప్పుడు అతని నామము, రూపము, గుణము, ధామము, సహచరులు అన్నింటినీ పలుకుచున్నట్లు భావం. కృష్ణ భక్తులు నిరాకారవాదులు కానందున శ్రీకృష్ణుడు ఏనాడునూ ఏకాకి కాడు. ఉదాహరణకు రాజు ఎల్లవేళలా తన కార్యదర్శి, సేనానాయకుడు, సేవకుడు గొప్ప ఆర్భాటములను కూడియుండును కదా. కనుకనే శ్రీకృష్ణుని మరియు అతని సహచరులను మన గురువులుగా భావించినంతనే మన జ్ఞానమును ఇక ఏ చెడు ప్రభావములను నశింప చేయజాలం. ఈ భౌతిక జగమునందు మనం సంపాదించే జ్ఞానము కాల ప్రభావమున మారవచ్చును. కానీ భగవద్గీత వచనములు శ్రీకృష్ణ భగవాని ప్రత్యక్ష వచనం మాత్రము ఎన్నడూను మారు. కనుకనే భగవద్గీతకు తప్పుడు వ్యాఖ్యానము చేయుట అనుచితం. ఏలైనా ఆ జ్ఞానము శాశ్వతమైనదే ఉన్నది. దేవదేవుడగు శ్రీకృష్ణునే ఉత్తమ మిత్రునిగా అంగీకరింపవలెను. అతడెన్నడూను వంచింపబోడు. సదా స్నేహపూర్వక ఉపదేశం నొసుగుచూ అతడు భక్తునకు స్నేహితుని మాదిరి రక్షణము నొసగును. కృష్ణునే పుత్రునిగా అంగీకరించినచో అతడు మరణించునన్న భయం ఉండదు. చక్కని పుత్రుని కలిగిన తల్లిదండ్రులు లేదా ఆ బాలుని ఎడ అనురాగము కలిగిన వారలు సర్వదా ఈ పిల్లవాడు చిరంజీవి అగుగాక అనుచు తలపోయుచుందురు. కానీ ఆ రీతి మరణింపక ఉండువాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. కనుకనే శ్రీకృష్ణుని తమ పుత్రునిగా భావించు వారలు ఏనాడును పుత్ర వియోగమును అనుభవింపరు. భక్తులు శ్రీ విగ్రహమును పుత్రునిగా భావించిన ఉదంతములు ఎన్నో కలవు. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రమందు అటువంటి సంఘటనలు పలు కలవు. అటువంటి భక్తుల మరణానంతరం శ్రీ విగ్రహమే శ్రాద్ధ కర్మలను నిర్వహించును. అనగా ఆ సంబంధం ఏనాడును నశింపబోదు. జనులు సాధారణంగా వివిధ దేవతారాధనకు అలవాటు పడి ఉంది. కానీ అటువంటి స్వభావం భగవద్గీత యందు నిరసించబడినది. కనుక మనుజుడు తెలివి కలవాడై లక్ష్మీనారాయణుల రూపమునను, సీతారాముల రూపమునను, రాధాకృష్ణుల రూపమునను కేవలం దేవదేవుని అర్చింపవలెను. అంతటా అతడు మోసమునకు గురి కాకుండా
దేవతార్చనం ద్వారా మనుజుడు తనను తాను ఊర్ధ్వలోకములకు ఉద్ధరించుకొనినను ప్రళయ సమయమున ఆ దేవత మరియు ఆ దేవతాలోకము రెండును లయించిపోగలవు. కానీ దేవదేవుని అర్చించువాడు మాత్రము కాల ప్రభావం గాని వినష్టము గాని విలయము గాని లేనటువంటి వైకుంఠ లోకములకు చేరును. సారాంశమేమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని సమస్తం భావించినట్టి భక్తులపై కాల ప్రభావం ఏమాత్రము పనిచేయదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఏవైతే కనుక భక్తులకి లభించేటువంటి ఐశ్వర్యాలు అన్నమాట, ఏవైతే కనుక వాళ్ళకి లభించేటువంటి సిద్ధులు, భక్తులు వాళ్ళు కోరుకోరు అవి కావాలని చెప్పేసి, భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా వాటిని కావాలని కోరుకోకపోయినా సరే ఆ వచ్చేటువంటివి ఎలా ఉంటాయి, వాళ్ళకి పర్మనెంట్ గా ఉంటాయి. సో మిగతా వాళ్ళు దేవతారాధన చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కనుక యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ, సో వాళ్ళకి సిద్ధులు వస్తూ ఉంటాయి. అవే కావాలని చెప్పి ఎంతో కష్టపడి వాళ్ళు తెచ్చుకుంటారు ఆ సిద్ధులన్నీ కూడా. తెచ్చుకున్న ఏం లాభము, అవన్నీ కూడా కాల ప్రభావంతో అవన్నీ కూడా వాళ్ళ నుంచి వేరు చేయబడతాయి, అవన్నీ కూడా పోతాయి. చూస్తాం మనకి భగవద్గీతలో ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పడం జరిగింది అనమాట. సో ఎవరైతే కనుక పుణ్యకర్మలు చేసి ఉన్నత లోకాలకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఉన్నత లోకాల్లో వాళ్ళు ఎంతో ఇంద్రియ సుఖాలు భోగాలు అనుభవిస్తారు వాళ్ళు. కానీ ఏమవుతుంది, అక్కడ వెళ్ళేటప్పుడు పుణ్యం అనేటువంటి ఒక మనీ తీసుకెళ్తారనమాట. అక్కడ అనుభవిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, రోజు మనకి ఆ పుణ్యం అనేటువంటి మనీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కనుక మనం పుణ్యం పూర్తయిపోయిందో ఒక ఫైన్ డే వచ్చి చెప్తారనమాట. ఆ లోక అధిపతులు కానీ పాలకులు కానీ వచ్చి చెప్తారు, సార్ మీ పుణ్యం అయిపోయింది కాబట్టి మీరు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి. థ్యాంక్ యూ, ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నందుకు మీకు థ్యాంక్ యూ. రేపొద్దునతో మీ టైం అయిపోయిందండి, మీకు కొన్ని గంటలు ఉన్నాయి, ఏమన్నా కావాలనుకుంటే చేసుకోండి ఈ లోపలను, కానీ రేపొద్దున మాత్రం మీరు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. బ్యాగ్ ఏమీ లేదు ఇక్కడి నుంచి, ఏం తీసుకోవడానికి కుదరదు, యాజ్ ఇట్ ఈస్ మీరు కిందకి భూలోకంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి పంపించేస్తారు. ఎటువంటి మొహమాటం కూడా ఉండదు, అయ్యో నేను ఇన్ని రోజులు ఇంత గుడ్ బాయ్ లా ఉన్నాను, ఇక్కడ ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉండేవండి అంటే, లేదండి మీ క్రెడిట్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ కావాలనుకుంటే కనుక అక్కడ సంపాదించుకుని మళ్ళీ రండి పైకి, అప్పుడు ఉన్నిస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. మనకి శాస్త్రాల్లో కూడా ఇటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నమాట. కొంతమంది అలా పైకి వెళ్తారు, మళ్ళీ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కింద పడిపోతూ ఉంటారు. సో కిందకు వచ్చిన తర్వాత ఎవరైనా మళ్ళీ వాళ్ళ పుణ్యం అకౌంట్ రీఛార్జ్ చేస్తే కనుక ఎవరైనా మళ్ళీ పైకి వెళ్ళి సుఖాలు అనుభవించారు, మళ్ళీ ఆ తర్వాత వద్దని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి ఆ పుణ్యం అకౌంట్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేసారు. సో ఇలాంటివి చాలా స్టోరీలు వస్తాయి అన్నమాట మనకి. సో కాబట్టి మనకి ఈ వేరే విధంగా పద్ధతుల్లో మనం సంపాదించుకునేటువంటి యొక్క భోగాలు కానీ ఐశ్వర్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీ. అవి ఒకటి ఖర్చు అయిపోతూ ఉంటాయి, లేకపోతే కనుక కాల ప్రభావం వల్లే నాశనం అయిపోతూ ఉంటాయి. సో మనము ఎక్కడికో స్వర్గలోకానికి వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది, ప్రళయ సమయం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఆ ప్రళయం వచ్చినప్పుడు అందరితో పాటు మనం కూడా ఆ లోకంతో పాటు లోక పాలకులతో పాటు నాశనం అయిపోతాం. నాశనం అయిపోయి అందరూ కూడా గర్భోదక సాయి విష్ణు శరీరంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ కొత్త సృష్టి అయినప్పుడు మళ్ళీ వస్తాం. లేకపోతే బ్రహ్మగారితో పాటు సృష్టి అయిపోయిందంటే కనుక మొత్తం అందరూ కూడా మళ్ళీ కారణోదక సాయి విష్ణు లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడైతే కనుక కొత్త సృష్టి చేస్తారో, బ్రహ్మగారు ఎప్పుడైతే కనుక వస్తారో అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి, వెయిట్ చేసి మళ్ళీ మనం బయటికి రావాలి. సో కానీ భగవంతుడితోటి ఉంటే కనుక, సంబంధం పెట్టుకుంటే కనుక ఎలా ఉంటుందంట, వాళ్ళకి భక్తి సేవ వల్ల ఈ లోకంలోనే వైకుంఠ ఐశ్వర్యం పొందినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నాశనం అనేటువంటిది ఉండదు. సో భక్తులు ఎలా ఉంటుంది, వాళ్ళకి లభించేటువంటిది రజస్తమో గుణాలు లేకుండా కేవలం విశుద్ధ సత్వగుణంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా శాంత రూపులు, వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా వైకుంఠ లోకం వాతావరణంలోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. సో ఒక్కసారి భక్తుడిగా ఆ భక్తి యోగంలో స్థితుడైన తర్వాత ఆ యొక్క స్థితి ఎప్పుడు కూడా నశించదు. ఇంకా ఏంటి, ఆనందము ఏదైతే ఉందో, ఆ సేవ అనేటువంటిది ఏదైతే ఉందో అది పెరుగుతూనే ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం. సో ఇంకా వాళ్ళ మీద ఆ యొక్క కాల ప్రభావం కూడా ఉండదంట. భాగవతంలోనే మనకి స్టార్టింగ్ లోనే చెప్పారు,
ఆయుర్హరతి వై పుంసాం ఉద్యాన్నష్టాంచయాన్నసౌ తస్యార్ధే యత్క్షణానీత ఉత్తమ శ్లోక వార్తయా. ఆయుర్హరతి వై పుంసాం, సూర్యుడు ప్రతిరోజు కూడా ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆయన మనకు తెలియట్లేదు, ఒక విషయాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన ప్రతిరోజు కూడా మన దగ్గర నుంచి. ఏంటంటే ఏం తీసుకెళ్ళిపోతున్నాడు? మన ఆయుష్ మన ప్రభుజీ, ఆయుష్లో ఒక రోజు. ఆయుష్ ఆయుష్ లో ఒక రోజు. సో ఆయుష్ లో ఒక రోజు తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ భక్తులకైతే మాత్రము ఆయన ఏం తీసుకెళ్ళలేడంట. ఎందుకు తీసుకెళ్ళాడు? ఎలాగో భగవద్ధామానికి చేరుకోవాలా అనే కోరికలో ఉంటారు కాబట్టి. కాల ప్రభావం ఉన్నది వాళ్ళ మీద. మన మీద పడదు. కృష్ణ భక్తులు కాబట్టి అంటే కాల ప్రభావం మన మీద పడదు ప్రభుజీ. కాల ప్రభావం పడదన్నమాట మన మీద. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒక వ్యక్తికి ఏంటంటే కనుక శాలరీ వచ్చింది అనుకోండి, ఆ శాలరీ అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు రోజు కొంచెం 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 కొంచెం. సో నెల రోజులు అయ్యేసరికి మొత్తం శాలరీ అంతా కూడా ఖర్చు అయిపోతుంది, ఏం మిగలదు వాడి దగ్గర. ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు, వచ్చిన శాలరీలో కొంచెం వాడు ఖర్చుల కోసం ఉంచుకుని మిగతాదంతా కూడా ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటున్నాడు. వాడు ప్రతిరోజు కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటున్నాడు. నెలాఖరికి వచ్చేసరికి ఏమవుతుంది, నిజంగా వీళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇద్దరికి కూడా ఫినిష్, ఇద్దరి దగ్గర కూడా అయిపోతాయి వాళ్ళ చేతిలో ఉన్నది. కానీ ఆ సేవింగ్ చేసిన వ్యక్తికి ఎక్కడ, వాడి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది ఆ డబ్బులు. వాడి దగ్గర డబ్బులు పోయినట్ట ఉన్నట్ట? ఉన్నట్లు మిగతా వాడు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నాడు, వాడి దగ్గర పోయినట్ట ఉన్నట్ట? ఉన్నట్టు ప్రభు. సో మామూలుగా ఖర్చు పెట్టుకునే వాడికి మొత్తం డబ్బులన్నీ పోయినాయి, రెండో వాడికి డబ్బులంతా సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నాయి కానీ చేతిలో లేవు, వాడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకున్నాడు. అలాగే భక్తులు కూడా ఏం చేస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నాడు, వాళ్ళ యొక్క సమయాన్నంతా కూడా భగవంతుడికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ సమయాన్నంతా కూడా అంటే ఏమైపోతుంది, వాడికి వాళ్ళ టైం ఏమన్నా లాస్ అవుతుందా? లాస్ అవ్వట్లేదు. అలా అదంతా కూడా కలుపుకుని 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 ఏమైపోతుంది, కొన్నాళ్ళకి ఆ యొక్క టైం కాల ప్రభావం నుంచే వాడు బయటపడిపోతున్నాడు. వాడు కాల ప్రభావం నుంచే బయటపడుతున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనకు కూడా చెప్తున్నారు అనమాట. సో భక్తులు ఎప్పుడైతే కనుక ఆ విధంగా సేవా స్థితిని పొందుతారో వాళ్ళ మీద కాల ప్రభావము అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఇంచుమించు వైకుంఠ వాతావరణానికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కాల ప్రభావం గాని, దేవతల యొక్క ప్రభావం గాని, త్రిగుణాల ప్రభావం గాని, మాయ ప్రభావం గాని వాళ్ళ మీద ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా దేవతల యొక్క నియంత్రణలోనే జరుగుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనము భగవంతుడికి శుద్ధ భక్తులు అవుతామో ఏమవుతుంది, అంతా కూడా మనము మెల్లగా ఈ యొక్క మాయ నుంచి యోగ మాయ, ఆధ్యాత్మిక శక్తి యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది, అక్కడ కాల ప్రభావం గాని వినాశనం గాని ఏది ఉండదు. అక్కడ జరిగేది పొందేది అంతా కూడా శాశ్వతమే. ఆ దివ్య విభూతులు ఎప్పటికీ కూడా నశించవు, నాశనం అవ్వు అన్నమాట. సో ఇదే మనకి కాన్సెప్ట్ ఏంటంటే కనుక వినాశనం నుంచి మనం విముక్తికి వెళ్ళడం అనేటువంటిది అన్నమాట. సో ఏం చేస్తూ ఉంటారు భక్తులు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా అకౌంట్ లో డబ్బులు వేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు, సేవింగ్స్ అకౌంట్ అని చెప్పుకున్నాం కదా. ఆ సేవింగ్స్ అకౌంట్ లో వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారో అందులో రకరకాల సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏమిటి ఆ సేవింగ్స్ అకౌంట్, కొంతమంది కృష్ణుణ్ణి తన ఫ్రెండ్ గా పట్టుకుంటున్నారు, సో ఫ్రెండ్లీ అకౌంట్. ఆ తర్వాత కొంతమంది కృష్ణుని ఎలా పెట్టుకుంటున్నారు, తన భర్త కింద పెట్టుకుంటున్నారు, భర్తగా ఉండే సేవింగ్స్ అకౌంట్. కొంతమంది ఏం చేస్తున్నారు, వాత్సల్య భావంతో కృష్ణుణ్ణి తన కుమారుడి కింద పెట్టుకుంటున్నారు, అదొక సేవింగ్స్ అకౌంట్. కొంతమంది ఏం చేస్తున్నారు, గురువు కింద పెట్టుకుంటున్నారు. కొంతమంది శ్రేయోభిలాషి కింద పెట్టుకుంటున్నారు. కొంతమంది భగవంతుడి కింద పెట్టి ఆయనకి సేవకుడుగా ఉంటున్నారు. సో శ్రీకృష్ణుడు ఆయన శాశ్వతుడు, పర్మనెంట్ అన్నమాట. సో ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి యొక్క సేవింగ్స్ అకౌంట్, ఆయనతో పెట్టుకున్నటువంటి కనెక్షన్ కూడా ఏమిటి, అవి కూడా పర్మనెంట్, అవి కూడా శాశ్వతంగానే ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా నశించడం అనేటువంటిది ఉండదు.
కాల ప్రభావం కానీ ఏది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక ప్రపంచంలో ఏం చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళని ప్రేమించాలి. మనకి యాక్చువల్ గా మన అందరికీ కూడా ప్రేమ అనేటువంటిది ఉందన్నమాట. ఆ ప్రేమ ఎవరి మీద ఉంది, మనందరికీ కూడా కృష్ణుడి మీద ఉంది. కానీ ఎప్పుడైతే కనుక భౌతిక ప్రపంచం వచ్చామో మనం అందరం కూడా మలినాలు అవన్నీ కూడా కల్మషాలు వచ్చేసింది కాబట్టి, వైరస్ పట్టేసింది కాబట్టి మనకి ఆ ప్రేమ అంతా కూడా మనం ఎవరో ఒకళ్ళ మీద చూపించాలని చూస్తాం. తల్లిదండ్రుల మీదో, పిల్లల మీదో, భార్య మీదో, కుటుంబం మీదో, సమాజం మీదో, కులం మీదో, దేశం మీదో. వీళ్ళు ఎవరు కూడా లేకపోతే గనక, ఎవరితోనో అవ్వట్లేదంటే గనక ఒక కుక్కనో పిల్లినో తెచ్చుకుని వాటికి ప్రేమిస్తూ ఉంటాం అన్నమాట. సో కుక్కను పిల్లల్ని తెచ్చుకున్న వాళ్ళు అయితే గనక ఎలా ఆలోచిస్తారంటే గనక ఇంచుమించు వాళ్ళు కుక్క లెవెల్కి వెళ్ళి కుక్క లెవెల్లోను పిల్లి లెవెల్లోను కూడా ఆలోచిస్తారనమాట. అదేమనుకుంటుంది, అదేం చేస్తుంది, దానికి ఏం కావాలి, ఏ తిండి పెట్టాలి, దానికి నచ్చిందా లేదా, బయటికి వెళ్ళాలా, ఈ టైంకి బయటికి వెళ్తుందా లేదా, దాన్ని బయటికి తీసుకెళ్లాలా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తే ఆ కాన్షియస్నెస్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అదే కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటే గనక మనం ఏమైపోతాము, కృష్ణ చైతన్యంలోనే ఉంటాము. సో కృష్ణుడి గురించి ఆలోచిస్తూ మన యొక్క దేహాన్ని వదిలిపెడితే ఏముందండి, ఇంకా ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే. సో ఎప్పుడైతే కనుక మనం కృష్ణుడితో సంబంధం పెట్టుకున్నామో దాంట్లో ఆ ప్రేమకి అంతం గాని మోసం గాని ఏది కూడా ఉండదు అనమాట. సో అందుకే భగవద్గీతలో అర్జునుడు ఏం చేశారు, కృష్ణుణ్ణి తన యొక్క గురువు కింద కూడా స్వీకరించారు అనమాట. అందుకే మనం అందరం కూడాను కృష్ణం వందే జగద్గురుం. సో అందరికీ కూడా కృష్ణుని మన యొక్క పరమ గురువు కింద స్వీకరించాలన్నమాట. ఎప్పుడు కూడా కృష్ణుడు అని అంటే కనుక కృష్ణుడు ఒక్కళ్ళే కాదు, కృష్ణుడితో పాటు ఆయన యొక్క అంతరంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నమాట. అంతేకాకుండా ఆయన యొక్క నామము, రూపము, గుణము, ధామము, సహచరులు అన్ని కూడా ఇంక్లూడెడ్ అన్నమాట కృష్ణ అని అంటే కనుక. సో ఎప్పుడు కూడాను రాజుగారు వస్తే కనుక చాలా సార్లు చెప్పుకున్నాం, రాజుగారు వస్తే కనుక ఆయనకి సెక్రటరీ వస్తారు, ఆయనకి పిఏ వస్తారు, డ్రైవర్ వస్తాడు, ఆయనకి అకౌంట్స్ చూసే వాళ్ళు వస్తారు, ఆయన డైటీషియన్ వస్తారు, ఆయనకి బట్టలు మోసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, వంట వండేవాళ్ళు అందరూ వస్తారు. అలాగే కృష్ణుడు కూడా వస్తే గనక మొత్తం ఆయనతో పాటు ఆయన యొక్క పరివార జనం అందరూ కూడా వస్తారు. కృష్ణుడు అంటే గనక అందరూ కూడా అని అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే గనక కృష్ణుడు అతని పరివార జనాల్ని గురువుల కింద మనం భావిస్తే గనక అవి ఎప్పుడు కూడా మన మీద చెడు ప్రభావాలు చూపించవు. ఇంకా చెప్పేది, కృష్ణుడు చెప్పే మాటలు ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉంటాయన్నమాట. భగవద్గీత ఇంచుమించు ఆయన 5,000 సంవత్సరాలకి ముందు ఆయన చెప్పారు. ఈ రోజుకి కూడా భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి సెంటెన్స్, ప్రతి శ్లోకం, ప్రతి పదము కూడా ఈ రోజుకి కూడా అప్లికబుల్ అవుతుంది. కాలం 5,000 సంవత్సరాలు మారినా ఆ భగవద్గీత మాత్రం ఏమీ మారలేదు. ఈ 5,000 సంవత్సరాలే కాదు, ఇంకా కలియుగం చివరి దాకా అయినా ఇంకో 4,25,000 సంవత్సరాలైనా సరే స్వామి చెప్పిన మాట మారదు. అంతా పెర్ఫెక్ట్ అన్నమాట. అదే మనకు ఉన్నటువంటి ఒపీనియన్స్ కానీ, మనం రాసినటువంటి పుస్తకాలు కానీ, సైంటిఫిక్ డిస్కవరీస్ కానీ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఏం చేయాలి, మనం కూడా కృష్ణుడిని మన యొక్క బెస్ట్ ఫ్రెండ్ కింద యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో కృష్ణుడిని మనం బెస్ట్ ఫ్రెండ్ కింద యాక్సెప్ట్ చేస్తే కనుక ఆయన ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే మనల్ని మోసం చేయొచ్చాము, కానీ కృష్ణుడి దగ్గర మోసపోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు అనమాట. సో ఎవరైనా సరే కృష్ణుడిని తన యొక్క కొడుకు కింద యాక్సెప్ట్ చేసుకున్నారనుకోండి, కృష్ణుడికి మరణం లేదు కాబట్టి కొడుకు దూరం అవుతాడు అని చెప్పేసి ఆ యొక్క బాధ కూడా ఉండదు. సో చాలా మంది ఈ విధంగా ఎవరైతే కనుక పుత్ర వియోగం ఉందో వాళ్ళు కృష్ణుని తమ యొక్క పుత్రుడి కింద వాళ్ళు స్వీకరిస్తే గనక ఎప్పుడు కూడా నా పుత్రుడు వెళ్ళిపోతాడేమో నా దగ్గర నుంచి అనేటువంటి ఆ యొక్క సమస్య ఉండదు. అందుకే మనకి భగవద్గీతలో కూడా చెప్పారనమాట, అన్య దేవతల్ని ఆరాధిస్తే గనక వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలు చాలా టెంపరీగా ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో కాబట్టి మనము అన్య దేవతల్ని ఆరాధించకుండా, టెంపరీ విషయాల్ని పొందకుండా పర్మనెంట్ గా మనము లక్ష్మీనారాయణ రూపాన్నో, సీతారాముల రూపాన్నో, రాధాకృష్ణుల రూపాన్నో మనం కనుక అర్చిస్తే కనుక మనం ఎప్పటికీ కూడా మోసానికి గురి కాము. సో ఆ విధంగా మనం భగవంతుణ్ణి, శ్రీకృష్ణ భగవాను అర్చిస్తూ ఉండడం మూలంగా
మనము కాల ప్రభావం నుంచి, వినాశనం నుంచి, విలయం నుంచి కూడా మనం బయటపడి వైకుంఠ లోకాలని చేరుకోగలుగుతాము. సో ఏమవుతుంది, భక్తి చేస్తూ ఉంటే గనక ఇంకా మనం భౌతిక ప్రపంచంలోనే ఉన్నా సరే మన మీద మెల్లగా ఆ యొక్క కాలం యొక్క ప్రభావం అనేటువంటిది పోతుంది అనమాట. అదే మనకి ఆయుర్హారతి వైపుంసం అనేటువంటి శ్లోకంలో కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇమం లోకం తదైవాము మాత్మానము భయాయినం ఆత్మానమనుయే చేహ ఏ రాయాపసవో గృహా విసృజ్య సర్వనాస్య నాన్యాంశ్చ మామేవం విశ్వతో ముఖం భజంత్యనన్యయా భక్త్యా తాన్ మృత్యోరతిపారయే. ఆ విధముగా విశ్వతోముఖుడనగు నన్ను అనన్య భక్తితో అర్చించు భక్తుడు స్వర్గాభిలాషను గాని మరియు ధనము, పుత్రులు, పశువులు, గృహములతో గాని లేదా ధన సంబంధమును గల దేనితో గాని ఈ జగమునందు సుఖీ కావాలనను కోరికను త్యజించి వేయను. అట్టి భక్తుని జన్మ మృత్యువుల ఆవలి ఒడ్డుకి నేను చేర్చుచున్నాను. చంద్రమాతజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. రత్నకుమారి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్. సో లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి ఈ రెండు శ్లోకముల తెలుపబడినట్లు అనన్య భక్తి యోగం అనగా దేవదేవుడే సర్వస్వంగా భావించి పూర్ణ భక్తి యుక్త సేవలో కృష్ణ భక్తి భావనలో నెలకొనటం అని భావము. దేవదేవుడు శ్రీకృష్ణుడు సమస్తము తానై ఉన్నవాడు కనుక ఎవరైనా అతన్ని అన్యమగు శ్రద్ధతో అర్పించనుచో సమస్త ఐశ్వర్యంలో అప్రతిమంగా పొందిన వాడును ఇతర కర్తవ్యములను అన్నిటినీ వాడును కాగలడు. అటువంటి భక్తుని తాను మృత్యు సాగరమును ఆవలి తీరమును చేర్చుకున్నట్లు భగవానుడిచ్చట వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే మృత్యు సాగరమును దాటగోరిన వాడు ఎటువంటి భౌతిక సంపత్తులను కలిగి ఉండరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించరి. అనగా ఈ జగమునందే సుఖవంతులగుటకు లేదా స్వర్గాది లోకములకెగుటకు ఎవరిని యత్నించరాదని మరియు ధన, పుత్ర, గృహ, వస్యాది సంపత్తులచే ప్రయాస పడకూడదని దాని భావము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాద కృష్ణ ప్రణాం మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. ఏ విధముగా విశుద్ధ భక్తుడు తెలియకుండగానే ముక్తిని పడేయగలడో మరియు దాని లక్షణములు ఏమిటో ఇచ్చట వివరింపబడినది. బద్ధజీవునకు రెండు రకముల జీవన స్థితులు కలవు. ఒకటి ప్రస్తుత జన్మమునందు ఉండగా, రెండవది తదుపరి జన్మమునకై మనము చేయు సన్నాహము. నేను సత్వగుణమునందు స్థితుడనై ఉన్నచో ఉన్నత లోకములకు ఏగుటకు సమాయత్తమగుచున్నానని భావము. రజోగుణము నందున్నచో కర్మయే అతి ప్రబలముగా నుండు మానవ సంఘమున నిలిచి ఉండగలను. ఒకవేళ తమో గుణము నందున్నచో జంతు జీవనమునకు లేదా నీచ తరగతి మానవ జన్మకు పతనము చెందగలను. కానీ భక్తునికి ఈ జన్మను గూర్చి గాని తదుపరి జన్మను గూర్చి గాని చింతయే లేదు. ఏలైనా ఏ జీవనమందును అతడు భౌతికాభివృద్ధిని గాని ఉచ్చ నీచ జన్మలను గాని కోరడు. హే ప్రభు, నేను ఏ జన్మను పొందుదన అనేది విషయము ముఖ్యము కాదు. చీమగానైనా సరే భక్తునింట నాకు జన్మ నొసగుము అని భక్తుడు భగవానుని ప్రార్థించెను. అనగా విశుద్ధ భక్తుడు ఎన్నడూను భవబంధ విముక్తికై ప్రార్థించడు. నిజమునకు తాను ముక్తికి తగినవాడను కానని అతడు తలపోయిను. తన పాత జీవితమును మరియు దుర్మార్గపు కర్మలను తలుచుకొనుచు నరకమునకు ఏగుటే తనకు ఉచితమని అతడు భావించును. ఈ జన్మమందు నేను భక్తుడనగుటకు ప్రయత్నించుచుంటిననగా పూర్వ జన్మములందు 100కి 100 పాళ్ళు పుణ్యాత్ముడనని భావము కాదు. అది అసంభవమగు విషయము. కనుకనే భక్తుడు ఎల్లవేళలా తన నిజస్థితిని ఎరిగియుండును. కేవలం సంపూర్ణ శరణాగతి కారణముననే భగవత్కరుణచే అతని కష్ట పరంపర కుదించబడును. ఈ విషయమే భగవద్గీత యందు నాకు శరణము నొందుము, అన్ని పాపముల నుండి నిన్ను రక్షించగలను అని తెలుపబడినది. అది ఏ దేవదేవుని కృప. కానీ దీని భావము శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణము నొందినవాడు
గత జన్మమునందు ఎట్టి పాప కార్యములు చేయలేదని కాదు. కనుకనే భక్తుడు ఎల్లప్పుడూ నేను చేసిన పాపములకు నన్ను మరల మరల జన్మింపజేయుము. కానీ నా ఏకైక వినతి ఏమనగా నీ సేవను మాత్రం నేను మరవకూడదు అని ప్రార్థించుచుండును. భక్తుడు మానసిక శక్తి కలవాడు కనుకనే హే ప్రభు, నేను మరల మరలా జన్మించినను పర్వాలేదు, కానీ నీ విశుద్ధ భక్తుని ఇంటనే నేను జన్మించున్నట్లుగా చేయుము. అంతటా ఆత్మోన్నతికై నేను మరల అవకాశమును పొందగలుగుదును అని వినతించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. విశుద్ధ హరే కృష్ణ. భక్తుడు అన్నను ఉన్నత జన్మముకే ఆరాటపడడు. ఈ విషయమును అతడు ఆది వరకే త్యాజించుచుండును. జీవునకు ఈ జన్మయందేను గృహస్థునిగా గాని లేదా జంతువుగా గాని కొంత సంతానము, కొంత రాబడి, కొంత సంపత్తి ఉండి ఉండును. కానీ భక్తుడు మాత్రము దేనిని పొందవలనని ఆరాటపడడు. భగవత్కరుణచే ప్రాప్తమైన దానిచే అతడు సంతృష్టి చెందును. తన సాంఘిక గౌరవమును వృద్ధి చేసుకునవలనని గాని లేదా తన సంతానముకు గొప్ప విద్యను చెప్పించవలని గాని అతడు ఆరాటపడడు. దాని భావము అతడు నిర్లక్ష్య స్వభావము వాడని కాదు. అతడు నిజమునకు కర్తవ్య పరాయణుడు కాని తాత్కాలికము గృహ కలాపములు లేదా సాంఘిక జీవమును వృద్ధిపరచుకునుట యందు అతడు అధికముగా కాలమును వ్యయము చేయడు. శ్రీకృష్ణుని సేవ ఎందే పూర్ణముగా నెలకొనియుండు. ఆ భక్తుడు ఇతర కలాపములకు కేవలము వలసినంత సమయమును మాత్రమే కేటాయించును. ఉపయుంజ్యత అంటూ అటువంటి విశుద్ధ భక్తుడు తదుపరి జన్మ కాని లేదా ప్రస్తుత జన్మమున కాని ఏమి జరగబోననే విషయమును అంతగా పట్టించుకొనడు. కుటుంబమును, సంతానమును, సంఘమును కూడా అతడు లెక్క పెట్టడు. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో అతడు పూర్తిగా కృష్ణ భగవద్గీత యందు తెలుపబడినట్లు భక్తుని తెలియకుండగానే భగవానుడు తన ధామమునకు అతనిని దేహాద్యనంతరము శీఘ్రముగా చేరివేయును. అనగా దేహాద్యనంతరము భక్తుడు వేరొక తల్లి గర్భమున ప్రవేశింపడు. సాధారణ జీవుడు మాత్రము మరణానంతరము తన కర్మానుసారము వేరొక దేహమును పొందుటకు వేరొక తల్లి దేహమును ప్రవేశించును. కానీ ఆ భక్తుని విషయమునందు మాత్రము అతడు శీఘ్రముగా ఆధ్యాత్మిక జగమున భగవత్ సహచర్యనందును. అది భగవానుని ప్రత్యేక కరుణ. అది ఎట్లు సాధ్యమనేది విషయమును రాబో శ్లోకములందు వివరించబడినది. సర్వశక్తిమంతుడైనందున శ్రీకృష్ణ భగవానుడు దేనినైనాను కానింపగలడు. సమస్త పాపములను అతడు రక్షింపగలడు. శీఘ్రమే మనుజుని వైకుంఠ లోకమునకు చేర్చగలడు. విశుద్ధ భక్తుల అనుకూలుడై యుండు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని అత్యంత శక్తి అదియే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ విధంగా ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, అనన్య భక్తితోటి స్వామిని అర్చిస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళు స్వర్గలోకాలకి వెళ్ళాలని గాని, లేకపోతే ధనము, పుత్రులు, పశువులు, గృహాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏది కూడా లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు అనుభవించాలనేటువంటి విషయాలన్నిటిని కూడా వాళ్ళు వదిలిపెట్టేస్తారు. సో అటువంటి భక్తుల్ని స్వామి ఏం చెప్తున్నారు, జన్మ మృత్యువుల యొక్క ఆవలి ఒడ్డుకి నేను చేర్చుచున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు మనకి 12వ అధ్యాయంలో అన్నమాట. 12వ అధ్యాయంలో అదే విషయాన్ని కూడా చెప్పారు మనకి. సో ఎవరైతే కనుక ఈ విధంగా అనన్య భక్తితోటి స్వామిని వాళ్ళు అర్చిస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు కూడా అప్రయత్నంగానే వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో కర్తవ్యాలన్నిటినీ కూడా వాడు ఆటోమేటిక్ గా చేసినటువంటి వాడే అవుతూ ఉంటాడనమాట. సో చైతన్య మహాప్రభువులు మనకు చెప్పారనమాట, ఎవరైతే కనుక ఈ యొక్క మృత్యు సాగరం నుంచి బయటపడాలి అని ఎవరైతే కనుక అనుకుంటూ ఉన్నారో వాళ్ళు భౌతిక సంపత్తులు కలిగి ఉండరాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ భౌతిక సంపత్తులు ఈ యొక్క జగత్తులోనే మనం సుఖవంతులు అవడము, స్వర్గలోకము కోసం వెళ్ళాలని చెప్పి ఎవరు కూడా ప్రయత్నించడము, అదే విధంగా ధన, పుత్ర, గృహ, పశువాదుల సంపత్తులకే ప్రయాస పడడము, వాటిలన్నిటి కూడా చేయడం మానేయాలి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో
భక్తులు ఇంకా ఏమని కోరుకుంటూ ఉంటారంటే గనక వాళ్ళు అనుకుంటూ ఉంటారంట, "ఉమ్, నేను చేసినటువంటి పాపాలు చాలా ఉన్నాయి కాబట్టి నాకు ముక్తి దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టము. నేను చాలా పాపాత్ముణ్ణి నేను. సో ఈ జన్మలో ముక్తి దొరకడం అనేటువంటిది కూడా చాలా కష్టము. ఏదో భక్తి చేస్తున్నాను అంటే కనుక భక్తుల యొక్క కరుణా కృప వల్ల చేస్తున్నాను కానీ నా శక్తి వల్లనో లేకపోతే కనుక నేనేదో గొప్ప పుణ్యకర్మలన్నీ కూడా చేసేసానేమో నేను ఇంతకు ముందుటి జన్మలో అని చెప్పేసి భక్తుడు ఎప్పుడు కూడా అనుకోడంట. ఇంకా భక్తుడు ఏమనుకుంటాడు, నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, ఇంకా నేను చాలా నరకరోకాల శిక్షలు అనుభవిస్తేనే గాని నేను చేసినటువంటి పాపాలకి ఇక పరిష్కారం లేదు అని చెప్పి అనుకుంటారనమాట. ఇంకా భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట, నేను ఎక్కడైనా సరే నన్ను పుట్టించండి, కుక్క కింద అయినా పుల్లి కింద అయినా ఎలాగైనా సరే పుట్టించండి నన్ను, పర్వాలేదు. కానీ అది ఎక్కడ పుట్టించమంటారు, నీ యొక్క భక్తులు ఇంట్లో పుట్టించండి, లేకపోతే కనుక నీ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో పుట్టించండి, లేకపోతే కనుక నీ యొక్క భక్తులకి సేవ చేసేలాగా పుట్టించండి అని చెప్పి భక్తులు కోరుకుంటారనమాట. భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఆయన ఇదే విధంగా ఒక పుస్తకంలో రాస్తారనమాట, నేను చాలా పాపాత్ముణ్ణి కాబట్టి నన్ను ఏం చేయమంటారు, ఆయన కృష్ణుడు ప్రార్థిస్తారనమాట. ఆయన ఏమంటారు అంటే కనుక నీ భక్తుల ఇంట్లో నన్ను ఒక బల్లి కింద పుట్టించండి, ఆ బల్లి కింద పుట్టించిన తర్వాత ఏదో ఒక రోజు ఆ భక్తుడి యొక్క కాళ్ళ కింద పడి నేను చనిపోయేలాగా చెయ్యండి అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ రాస్తారనమాట ఒక పుస్తకంలో అనమాట. యాక్చువల్ గా ఈ బల్లి జన్మ 2 జన్మలు అనమాట, చాలా చాలా పాపం చేసుకుంటే గానీ రావంట. ఒకటి బల్లి, రెండవది పిల్లి అన్నమాట. సో అందుకే చిన్నప్పుడు కూడా చెప్తారనమాట, పిల్లిని ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కనుక చాలా చాలా పాపం అని చెప్తారనమాట. ఇప్పుడైతే కనుక ఫ్యాషన్ అయిపోయింది, తెచ్చుకుని ఇంట్లో తెచ్చుకుని బెడ్ల మీద సోఫాల్లోను ఒళ్ళోను కూర్చోబెట్టుకుని దాన్ని తెగ మోస్తున్నారు. ఇదివరకు అయితే కనుక పిల్లి వస్తే ముట్టుకుంటే స్నానం చేసేవారు, పిల్లిని ముట్టుకుంటే కనుక. ఆ బల్లి జన్మ కూడా చాలా పాపం చేస్తేనే గానీ ఆ బల్లి అనేటువంటి జన్మ రాదనమాట. సో మరి భక్తి వినోద్ ఠాకూర్ ప్రార్థిస్తున్నారు, నన్ను బల్లి కిందైనా పుట్టించండి పర్వాలేదు, కానీ భక్తుడి ఇంట్లో ఉండాలి నేను, ఆ భక్తుడి యొక్క కాళ్ళ కింద పడి నన్ను చనిపోయేలాగా చెయ్యండి అని చెప్పేసి కోరుకుంటున్నారు అనమాట. సో భక్తులు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆ మూడ్ లో ఉంటారనమాట. నరకానికి పంపించినా సరే పర్వాలేదు నన్ను, కానీ మీ యొక్క సేవ గాని మీ గురించినటువంటి స్మరణ గాని ఎప్పుడు కూడా మేము వదలకుండా ఉండాలి. సో జైవిజీవులు కూడా అదే కోరుకున్నారు కదండి. స్వామి కూడా జైవిజీవుల్ని పొద్దున్న ఉదయం భాగవతంలో చూసాం మనం. జైవిజీవుల్ని ఎప్పుడైతే గనక అసురుల కింద వెళ్ళమని చెప్పి భౌతిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు స్వామి ఏం భయపడకండి, మీరు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారు, స్మరణ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో భక్తులు ఏం కోరుకుంటారు, ఏ జన్మ తీసుకున్నా ఏ శరీరం తీసుకున్నా సరే పర్వాలేదు, ఎన్ని జన్మలు తీసుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించినటువంటి జ్ఞాపకము స్మరణము నీ యొక్క సేవ ఎప్పుడు కూడా మాకు ఉండేలాగా చూడండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఏమవుతుంది, భక్తుడు ఈ విధంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. తాను ఎంత పైకి వెళ్ళినా సరే ఇంకా నేను చాలా కింద స్థాయిలోనే ఉన్నాను అని చెప్పి భక్తుడు ఆలోచిస్తూ ఉంటారు. కానీ స్వామి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన ఎక్స్క్యూజ్ చేస్తారు. ఈ తప్పు చేశాడా, పర్లేదులే, ఈ తప్పు చేశాడు, ఈ శిక్ష రావాలా, తీసే, ఇది వద్దు, సో ఇంత పెద్ద శిక్ష రావాలా, ఇది వద్దు, ఇంత వద్దు, చిన్నది ఇచ్చేయి, ఇది ఇంత పెద్దదా, వద్దు అసలు తీసే మొత్తం అంతా, అలా అని చెప్పేసి మొత్తం మనకి ఏవైతే గనక కష్ట పరంపర ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా స్వామి ఏం చేస్తారంట, నాశనం చేసేస్తారు. అందుకే భగవద్గీతలో చివరి ఇన్స్ట్రక్షన్ లో కూడా చెప్పారు మనకి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు. మొత్తం అన్ని ధర్మాలను కూడా వదిలిపెట్టి నా యొక్క శరణాగతి పొందు, నా శరణాగతి పొందితే కనుక భయపడవద్దు, అన్ని రకాలైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి నుంచి కూడా నేను రక్షిస్తాను అని చెప్పి స్వామి మనకి అష్యూరెన్స్ ఇచ్చారనమాట. సో భక్తులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో భక్తులు ఎప్పుడు కూడా నిన్ను ఈ గురించి మర్చిపోకూడదు అని భక్తులు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. భక్తులు ఎప్పుడు కూడా ఉన్నత జన్మల కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు, స్వర్గలోకానికి వెళ్ళాలి కానీ, ఈ యొక్క ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఐశ్వర్యాలు పొందాలని కానీ, సంఘంలో గొప్ప గొప్ప పదవులు కావాలని కానీ, గౌరవం కావాలని కానీ, సంతానం కావాలని కానీ, గొప్ప గొప్ప విద్యలు అభ్యసించాలి కావాలని కానీ,
ధనం కావాలి, గృహం కావాలి, భార్య కావాలి, ఏమి వీటి గురించి ఏది కూడా ఆలోచించరు. వాటన్నిటిని గురించి కూడా ఎటువంటి ఉగ్ర కర్మలు కూడా ఏమీ చేయరు అనమాట. ఏం చేస్తూ ఉంటారు, వాటి గురించి వాళ్ళు సమయాన్ని కూడా వాళ్ళు వృధా చేయరు అనమాట. ఏం చేస్తారు, ఎంత సమయాన్ని వృధా చేస్తారు, ఎంత వరకు చేయాలో అంతవరకే వాళ్ళు ఆ యొక్క సమయాన్ని వాళ్ళు కేటాయిస్తారనమాట. ఇంకా స్వామి యొక్క సేవ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కుటుంబాన్ని కానీ, సంతానాన్ని కానీ, సంఘాన్ని గురించి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా లెక్క పెట్టరంట. వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ భక్తి భావంలో పూర్తిగా కృష్ణ సేవలోనే వాళ్ళు నియుక్తమవుతూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు ఎవరైతే కనుక అనన్య భక్తితో స్వామికి ఆ విధంగా సేవ చేస్తూ ఉంటారో అటువంటి భక్తులు తెలియకుండానే వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి ఆటోమేటిక్ గా వెంటనే వెళ్తారంట. ఎందుకంటే కనుక స్వామి మనకి చెప్పారు 12వ అధ్యాయంలో, తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశి చేతసాం. ఎవరైతే కనుక నా అనన్య భక్తి చేస్తూ ఉన్నారో, శుద్ధ భక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళని యొక్క జన్మ మృత్యు సాగరమైనటువంటి ఈ ప్రపంచం నుంచి రక్షించడానికి నేనే స్వయంగా వస్తాను అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో ఎష్యూరెన్స్ ఇచ్చారనమాట. సో భక్తులకి ఏంటంటే కనుక ఈ జన్మ అయిన తర్వాత అటువంటి స్థాయికి వెళ్ళినటువంటి భక్తులు అనుకుంటున్నారు నాకు ఎన్ని జన్మలైనా పర్వాలేదు, మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకునేలా చేయమంటున్నారు అనమాట. కానీ స్వామి మాత్రం ఏమంటున్నారు, చాలు చాలులే ఇక కష్టాలు అనుభవించింది, పద వెళ్దాంలే అని చెప్పి ఆయన వచ్చేసి పర్సనల్ గా లాక్కుని ఆయన వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళకి మళ్ళీ ఇంకొక తల్లి శరీరం, తల్లి యొక్క గర్భంలో ప్రవేశించాల్సినటువంటి అగత్యం వాళ్ళకి ఉండదన్నమాట. అదే స్వామి యొక్క స్పెషల్ మెర్సీ అన్నమాట, ప్రత్యేకమైనటువంటి కరుణ. సో శ్రీకృష్ణ భగవానుడు ఏంటంటే కనుక ఆయన దేన్నైనా సరే చేయగలడు అనమాట. అందుకని ఆయన మన యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా క్యాన్సిల్ కూడా చేయగలరు ఆయన కావాలంటే కనుక. చేసేసి మొత్తం అంతా కూడా మనల్ని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఒక్కొక్క భక్తుడి మీద స్వామి సంపూర్ణ స్వతంత్రుడు అనమాట. ఆయన మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. ఆయనకి ఎలా కావాలంటే కనుక అలా చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి మన అకౌంట్ లో అసలు మార్కులే లేకపోయినా సరే ఏం చేస్తూ ఉంటారు, రా అని చెప్పి పాస్ చేసేస్తారు. ఒకసారి 99 తెచ్చుకున్నా సరే వీడికి ఇంకా 1% రాలేదు కదా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, స్వామి యొక్క కరుణ ఎప్పుడు వస్తుందా, ఎలా అయితే కనుక చేతక పక్షి ఏం చేస్తూ ఉంటుంది, వాన నీళ్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి అలా నోరు తెరుచుకుని అలా చూస్తూనే ఉంటుంది. భూమి మీద పడిన నీళ్ళని ఎప్పుడు కూడా తాగదు అది, ఓన్లీ వర్షం నీళ్లు మాత్రమే తాగుతుంది అనమాట చేతక పక్షి. సో అలాగా భక్తులు కూడా ఎప్పుడు కూడాను ఎప్పుడు స్వామి యొక్క కరుణ దొరుకుతుందా, ఎప్పుడు ఆయనకి సేవ చేయగలనా, ఆయన ఎప్పుడు కరుణ చూపిస్తారా అని చెప్పేసి నిరంతరము కూడా స్వామికి సేవ చేస్తూ ఆయనకి కరుణ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వాళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉంటారన్నమాట. చాలా అద్భుతంగా మనకి కపిల మహర్షి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా చూస్తే గనక ఇటువంటి స్థాయికి మనం ఇంకా వెళ్ళలేదు. ఇంకా మనము సాధన భక్తిలోనే ఉన్నాము. మేబీ కొంతమంది అయి ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు. సో నా వరకు అయితే కనుక సాధన భక్తిలోనే ఉన్నాము. కానీ ఏదో ఒక రోజు ఇటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క మెర్సీ రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. అందరికీ కూడా మనందరికీ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మీరే సాధన భక్తిలో ఉంటే మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో కూడా లేవేమో ప్రభుజీ. అదనంగా ఉన్నాం ప్రభుజీ. ఆ సాధన భక్తిలో స్టార్టింగ్ స్టేజ్ లో కూడా లేవేమో ప్రభుజీ మేము. మీరే అలా అంటే అందరూ అంతే అండి, అందరూ కష్టపడుతున్నాం, వీఆర్ స్ట్రగ్లింగ్, మెర్సీ కోసం ప్రయత్నిస్తున్నాం అందరూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి అందరికి కూడా జాయిన్ అయినందుకు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం.